జైలుకి రావడం జరిగింది. పాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు కాబట్టి నేను సాయంత్రం 4 గంటలకు ఇవాళ మేము వచ్చి అజయ్ బాబు గారిని కలిసి ఆయనకు ధైర్యం చెప్పి అంటే మీరు ఏం బాధపడద్దు, యావత్ క్రైస్తవ అందరు సమాజం మొత్తం ఎంబడుందని చెప్పడం జరిగింది. కొంచెం ఆయన లోపల లోన్లీనెస్ ఉంటే కొంచెం మనం చెప్పడంలో కొంచెం దానికి ధైర్యంగా ఉంటుంది కాబట్టి ఆయనకు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఆయన కొంచెం పర్సనల్గా చాలా లోన్లీ ఫీల్ కాకుండా మనం అందరం ఉన్నామని చెప్పడానికి ధైర్యం చెప్పడానికి మేము లోపల పోయి ధైర్యం చెప్పడం జరిగింది. దానికి మన బ్రదర్ కూడా ప్రియదర్శన్ గారు కూడా వచ్చారు, అభినయ్ దర్శన్ గారు కూడా వచ్చారు, అది కాకుండా మన అడ్వకేట్ గారు కూడా వచ్చారు. వచ్చి ఆయన కొంచెం ధైర్యం చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. అయితే ఈరోజు మనం పాస్టర్ అజయ్ బాబు గారిని జైల్లో ములాఖాతు ద్వారా మన డేవిడ్ గారి ద్వారా మనం తీసుకోవడం జరిగింది. తీసుకొని వెళ్ళి కలిసాం, మాట్లాడాం. ఆయన సేఫ్గానే ఉన్నారు, జాగ్రత్తగానే ఉన్నారు, అంతా ఓకే. కాకపోతే రాజకీయ కుట్ర అని చెప్పేసి ఆయన అనడం లేదు, కానీ నా మీద అయితే థ్రెట్ ఉందన్న, మీరు దయచేసి వీలైనంత త్వరగా బయటకు తీసుకురండి, రకరకాల పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి హైకోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇష్యూ చేస్తామని చెప్పి అధికారులు బెదిరిస్తున్నారు. సో దయచేసి మమ్మల్ని ఈ విషయంలో నుంచి మీరు వీలైనంత త్వరగా బయటకు తీసుకురండి అని అన్నారు. యాక్చువల్గా ఈరోజు పాస్టర్ అజయ్ బాబు గారిది బెయిల్ పిటిషన్ ఉండాలి, కానీ జడ్జి గారు లీవ్లో ఉండటం వల్ల అది నాంపల్లి కోర్టుకి ఇన్ఛార్జ్ కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఆఫ్టర్ లంచ్ తర్వాత అజయ్ బాబు గారి బెంచ్ పిటిషన్ అంటే బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్కి వస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఈరోజు అజయ్ బాబు గారికి బెయిల్ రావడం జరగదు, దాదాపుగా ఒక 5-6 డేస్ వరకు పడుతుంది. ఈ లోపలనే మనం హైకోర్టుకి క్వాష్కి వెళ్ళి క్వాష్ తర్వాత ఒకవేళ క్వాష్ నుంచి కాకపోతే రిట్ అయినా ఫైల్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆయన బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎంతోమంది క్రైస్తవ సహోదరులు వాళ్ళ విరాళాన్ని కానీ వాళ్ళ సహాయాన్ని కానీ వాళ్ళ అప్రిషియేషన్స్ కానివ్వండి, ఆయన అంటే ప్రతి విషయంలో కూడా మనకు ఫోన్ చేసి చెప్తున్నారు, అన్నగారికి మేము ఉన్నాం అన్న, మీకు మేము ఉన్నాం అన్న, ధైర్యంగా ఉండండి, మేము ప్రార్థన చేస్తున్నామని ఎంతోమంది క్రైస్తవ సహోదరులు ప్రార్థన చేయడంతో పాటుగా ఫోన్లు చేసి మరీ మాట్లాడుతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోనే పాస్టర్ అజయ్ బాబు గారిని మేము తీసుకురావడం జరుగుతుంది. ఈ వితిన్ 10 డేస్ లోపులోనే తీసుకొచ్చేస్తాం. ఎప్పుడనేది నిర్దిష్టమైన సమయం లేదు, ఎందుకంటే కోర్టులో జడ్జి గారు హాలిడేలో ఉన్నారు కాబట్టి హైకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా రకరకాల కేసులు పాస్టర్ అజయ్ బాబు గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన అంటుండు, సార్ ఆంధ్రాలో కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారంట, సో మీరు నాకు వీలైనంత త్వరగా యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకోండి సార్, ఇక్కడ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెడతారంట, ఇక్కడ కూడా వీలైతే హైకోర్టులో కూడా తీసుకోండి సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకొని వాటి మీద ఎట్టి పరిస్థితుల్లోనే హైకోర్టులో నా యాంటిసిపేటరీ బెయిల్ వేయడం జరుగుతుంది. ఆయనకి దేవుడు ఉండో, మీరెవరో భయపడాల్సిన పని లేదు, ఎవరు ఏది చేసినప్పటికీ కూడా చివరికి అంతిమంగా విజయమే గెలుస్తుంది. కోర్టుల పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా కోర్టుల ద్వారా పాస్టర్ అజయ్ బాబు గారికి న్యాయం చేస్తాం, ఇది తప్పకుండా జరుగుతుంది. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేను నిన్నటి రోజున హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడ అజయ్ బాబుని బెయిల్ పిటిషన్ వేసి బయటికి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. మీరందరూ ప్రార్థిస్తున్నారు, చాలా సంతోషం. అయితే నిన్నటి రోజున అజయ్ బాబుని కలవటానికి చాలా ప్రయత్నం చేసి హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ముషీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి చెందినటువంటి క్రిస్టియన్ లీడర్స్లో మెయిన్ లీడర్ అయినటువంటి డేవిడ్ అన్న ద్వారా ఆయన ములాఖత్ తీసుకుంటే ఆయనతో పాటుగా నేను కూడా లోపలికి చెంచల్గూడ జైల్లోకి వెళ్ళి అజయ్ బాబు పాస్టర్ గారిని కలవటం జరిగింది. ఆయన చూడగానే నాకు చాలా దుఃఖం వేసింది, చాలా బాధ వేదన వేసింది. అసలు కళ్ళలో నీళ్ళు తిరిగాయి, అంత బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక సింహం లాంటి వ్యక్తి, చాలా క్రైస్తవుల పక్షమున నిలబడినటువంటి వ్యక్తి. ఆయన్ని ఆ స్థితిలో నేను కలుసుకోవటం అనేది నాకు చాలా బాధ వేసింది, చాలా దుఃఖం వేసింది, కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. మరొక విషయం ఏంటంటే ఈరోజు పాస్టర్లని క్రైస్తవుల్ని ఎందుకు మరి ఇంత చిన్న చూపు చూస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. పాస్టర్లని మరీ దారుణంగా ఇది చేస్తున్నారు. ఆయన అజయ్ బాబు మీరు చూశారు కదా, అక్కడ జైల్లో ఆయన ఎలా ఉన్నాడంటే మొత్తం గుండు కొట్టించేశారు, ఇంత హెయిర్ పెట్టారు అంతే. అంటే గుండు కొట్టిన తర్వాత ఒక 10 రోజులకి జుట్టు 10-15 రోజులకి జుట్టు ఎంత పెరుగుతుందో అంత ఉంది, మొత్తం కట్ చేసేసారు. అతను చెప్తున్నాడు, బ్రదర్ నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది లోపల, వీలైనంత త్వరగా నన్ను బయటికి తీసుకెళ్ళండి అంటే నేను అడిగాను, ఎవరైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారా, కొట్టారా అని చెప్పి అజయ్ బాబుని అడిగితే, బ్రదర్ అంతకంటే చాలా దారుణంగా ఉంది నా పరిస్థితి ఇక్కడ అని చాలా దుఃఖంతో మాట్లాడాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు అతను. నాకు ఆయన ఆ కన్నీళ్లు పెట్టుకుంటే ఎప్పుడూ అలాంటి
ఆ టైప్లో ఆయన ఎప్పుడు చూడలేదు, అలాంటి ఎమోషన్లో ఆయన ఎప్పుడు చూడలేదు. దయచేసి మీరందరూ ప్రార్థన చేయండి. మేము ఇక్కడ ప్రయత్నిస్తున్నాం, పోరాడుతున్నాం. చాలా ఒక అన్యాయమైనటువంటి దురుసు ప్రవర్తన చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి ఎందుకు మేమంటే అంత కక్ష, అంత ద్వేషం అర్థం కావటం లేదు. మేము చేసినటువంటి పాపం ఏంటి, మేము చేసిన ద్రోహం ఏంటి? డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎక్కడైనా మా వ్యాఖ్యల్లో, లేదంటే మా బహిరంగ వేదికల మీద కావచ్చు, మా సంఘాల్లో కావచ్చు, ఇలా సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ఎక్కడైనా మేము డిపార్ట్మెంట్ వాళ్ళని, పోలీసులను తక్కువ చేసి మాట్లాడామా, హేళన చేసామా? లేదంటే ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ని మేము తక్కువ చేసి మాట్లాడామా? లేదే. ఎందుకు పాస్టర్లని ఇలా ఇబ్బంది పెడుతున్నారు, పాస్టర్లకు గురి చేస్తున్నారు? చెంచల్గూడ జైల్లో అజయ్ బాబుని అలా చూసేసరికి, అలా అతను ఎమోషనల్ అవుతూ మాట్లాడేటప్పటికీ నాకు మాటలు రాలేదు, దుఃఖం వేసింది. అలాంటి స్థితిలో ఆయన్ని చూసి వెంటనే చెప్పాను, సరే సిస్టర్ని పిల్లల్ని తీసుకురమ్మంటారు బ్రదర్, రేపు తీసుకుని వస్తాను చెప్పండి అంటే, వద్దన్నా, నన్ను ఈ పొజిషన్లో వాళ్ళు చూసి తట్టుకోలేరు, నేను కూడా వాళ్ళని చూసి నేను తట్టుకోలేను, వాళ్ళని మాత్రం తీసుకురావద్దు, కానీ వీలైనంత త్వరగా 1-2 రోజుల్లో నన్ను బయటకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి అని అతను చాలా ఎమోషనల్ అయ్యాడు. నిజంగా యావత్ క్రైస్తవ సమాజంలో నేను ఒకటే చెప్తున్నా, చాలా చాలా ప్రయత్నిస్తున్నాం, మా వంతు మేము కృషి చేస్తున్నాం, శక్తి లోపం లేకుండా ప్రయత్నిస్తున్నాం. నిన్న ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు ఆయనను బయటకు తీసుకొని రావడానికి ఏమేమి చేయాలో అన్ని ప్రయత్నాలు గుండా మేము వెళ్తున్నాము. దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి. ఇంకోటి ఏంటంటే, మరికొంతమంది అరెస్ట్కి రెడీగా ఉన్నారు, లిస్టులో ఉన్నారు. నా పేరు కూడా అందులో ఉందని నాకు తెలిసింది. సో రేపు మాపు నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే కారణాలు లేవు. అడగటానికి మనకంటూ ఎవడు నాదుడు లేడు, మన పక్షమున ఏ నాయకుడు లేడు, ఏ గవర్నమెంట్ లేదు. ఇది క్లియర్గా అర్థమైపోతుంది. ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా అదే జరిగింది. ఈరోజు అజయ్ బాబు విషయంలో కూడా అదే జరిగింది. అక్రమంగా రాత్రి 8:30కు చెప్పా పెట్టకుండా, వితౌట్ ఏమంటారు అరెస్ట్ వారెంట్ లేకుండా, నోటీస్ లేకుండా అరెస్ట్ చేశారు. అక్కడే అర్థమైపోయింది మన స్థితి ఏంటి, క్రైస్తవుల పరిస్థితి ఏంటి ఈ భారతదేశంలో అని. అదే పోలీసులు నిజంగా వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగా అది రిమాండ్ రిపోర్ట్లు ఎందుకు ఇవ్వలేదు? 5వ తారీఖు రాత్రి 8:30కు అరెస్ట్ చేశారు. అక్కడ రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకు ప్రొడ్యూస్ చేసింది ఏమని తెలుసా? 6వ తారీఖున అరెస్ట్ చేసామన్నట్టుగా ప్రొడ్యూస్ చేశారు. అది అబద్ధం కదా. పోలీసులే ఇలా తప్పుగా ప్రవర్తిస్తే, మా పక్షమున్న ధైర్యం చెప్పాల్సినటువంటి రక్షక బోటులైన పోలీసులే ఇలాంటి ఫేక్ క్రియేట్ చేస్తే, 5వ తారీఖు అరెస్ట్ చేశారు రాత్రి 8:30కి, 5వ తారీఖు అరెస్ట్ చేశామని ఇవ్వండి కోర్టుకి. అలాగే ఇవ్వచ్చు కదా. అక్కడ అబద్ధం అంటాం ఎందుకు, రిటర్న్గా అబద్ధం చెప్పడం ఎందుకు? ఇలాంటివన్నీ ఏమవుతున్నాయంటే నమ్మకం పోతుంది. ఒక క్రైస్తవులకు కానీ పాస్టర్లకు కానీ మాకు ధైర్యం పోయి, ఇక మేమే బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి, ఇక మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. యావత్ క్రైస్తవ సమాజం అంతటి ఒకటి చెప్తున్నా, మరలా చెప్తూనే ఉంటాను. నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు, నేను ఇదే చెప్తూనే ఉంటాను. నేను అన్యాయంగా అక్రమంగా మాట్లాడటం లేదు. నేను ఎవరిని రెచ్చగొట్టి ప్రజల మీద, ప్రభుత్వం మీదకి, డిపార్ట్మెంట్ మీదకి ఉసు కలపడం లేదు. నేను చెప్తుంది ఒకటే, అన్యాయంగా ఏది జరిగినా న్యాయం వైపు నిలబడదాం, ప్రశ్నిద్దాం. ఇదొక్కటే నేను చెప్తుంది. డే 1 నుంచి నా పోరాటం ఏంటంటే, అన్యాయం ఎక్కడ జరిగినా నిలబడదాం. ఏ పాస్టర్ మీద కానీ, ఏ సేవకుడి మీద కానీ, ఏ క్రైస్తవుడి మీద కానీ అన్యాయంగా ఎవరు ప్రవర్తించిన అటువైపు ఉన్నది ఎవరైనా సరే మనం నిలబడి ఫైట్ చేద్దాం. ఫైట్ చేయటం అంటే కొట్టడం, రాళ్ళు విసరటం, దాడి చేయటం, బూతులు మాట్లాడటం కాదు. న్యాయం కోసం నిలబడదాం, ప్రశ్నిద్దాం, ఫైట్ చేద్దాం, న్యాయం కోసం నిలబడదాం. ఈ న్యాయ పోరాటంలో జైలుకి పోయినా పర్లా, ప్రాణాలే పోయినా పర్వాలా. ఇంకా మనం ఏం చేయగలిగింది ఏం లేదు. మనం చేయాల్సింది మనం చేస్తున్నాం. వాక్యానికి విరుద్ధంగా నేను కూడా ఎక్కడ ప్రవర్తించటం లేదు. ఒకటే చెప్తున్నాను, క్రైస్తవులారా, నిలబడదాం, న్యాయం కోసం నిలబడదాం. అన్యాయం జరిగిన దగ్గర నోరు మూసుకొని కూర్చోకుండా ప్రశ్నించడానికి మన వాయిస్ని రైజ్ చేద్దాం. ఈరోజు అజయ్ బాబు, రేపు అభినయ్ దర్శన్, రేపు వీకేఆర్ కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారని విన్నాను. ఇంకొకరికి కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారని విన్నాను. ఇలా పాస్టర్లందరిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే మేము మాట్లాడడమే తప్ప, అసలు మాట్లాడడమే నేరమా? అంటే మమ్మల్ని మూగోళం చేసేసి, నోటికి స్టేప్ అంటిచ్చేసి, నోటికి కుట్లేసేసి పక్కన కూర్చోబెడదాం అనుకుంటున్నారా? మమ్మల్ని అరెస్ట్ చేసే ముందు అసలు మా తప్పేంటి చెప్పండి సార్. నేను అడుగుతుంది అదే. మేము చేసిన క్రైమ్ ఏంటి, మేము చేసిన నేరం ఏంటి, మా వలన
ఎక్కడన్నా సమాజంలో మత విద్వేషాలు రెచ్చిపోయారా? మతాల మధ్య చిచ్చు రేగిందా? ఎక్కడ మేము ఎవరి కోసం మాట్లాడటం లేదే. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒకటే కోరుతున్నాను సార్, పాస్టర్ని చిన్న చూపు చూడొద్దు, క్రైస్తవులను చిన్న చూపు చూడొద్దు. మేమేదైనా తప్పు చేస్తే మా సైడ్ నుంచి మా వ్యాఖ్యల్లో కానీ, మా ప్రవర్తనలో కానీ, మా యొక్క స్పీచ్ల్లో కానీ తప్పులుంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి, మేమే వస్తాము. మాకు ఒక ఫోన్ కాల్ కొడితే చక్కగా వచ్చి మేము లొంగిపోతాము. మీ దగ్గర మీరు చెప్పిన శిక్షకు మేము ఒబే అవుతాం. అంతేకాని చెప్పా పెట్టుకుని తీసుకెళ్ళిపోవటం, కోర్టులో మాత్రం రిమాండ్ రిపోర్ట్లో అబద్ధం డేట్ వేయటము, లోపలికి తీసుకెళ్ళిన తర్వాత గుండు కొట్టించటము, ఇది సేవకుని కక్ష కట్టినట్టు లేదా? సేవకుల మీద ఒక వాంటెడ్ రివెంజ్తో, గ్రెడ్జ్తో చేస్తున్నట్టుగా అనిపించడం లేదా? దయచేసి అర్థం చేసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ చెప్తున్నాను, ఇలా చేయకండి. దయచేసి మీ మీద మాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది ఇప్పటివరకు కూడా. దయచేసి అది పోగొట్టుకోకండి సార్. ఎందుకంటే ఈరోజు చాలా బాధల్లో ఉన్నాం, చాలా కృంగుదల్లో ఉన్నాం, ఆవేదన ఆందోళనలో ఉన్నాం. ఇప్పుడు నేను ఎక్కడో రాజమండ్రి నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటున్నాను. హైదరాబాద్లో ఇక్కడ ఉంటూ తిరుగుతూ ప్రయత్నాలు చేస్తూ ఆ అడ్వకేట్తో ఈ అడ్వకేట్తో మాట్లాడుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ పని అవ్వటం లేదు. నేను బెయిల్ పిటిషన్ వేసాం, క్యాన్సిల్ అయిపోయింది, అది యాక్సెప్ట్ అవ్వలేదు. మరలా ఈరోజు బెయిల్ పిటిషన్ అయిపోతున్నాం. మరి ఏమవుతుందో చూడాలి. ఒక రోజులో 2 రోజుల్లో పని అవుతుందా, లేదంటే ఇంకొక 4 రోజులు పడుతుంది, 5 రోజులు పడుతుంది, తెలియని పరిస్థితి. అజయ్ బాబు బయటికి ఎప్పుడు వస్తాడంటే చెప్పలేకుండా ఉన్నాం. ఎందుకంటే పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి మనకు. అధికారం కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా లేవు. మనకేది ఫేవర్గా లేదు. సో దయచేసి మీరు ప్రార్థన చేయండి, మేము ప్రయత్నిస్తాను. మరలా ఒకటే మాట చెప్తున్నాం, హైదరాబాద్ నుంచి అభినయ్ దర్శన్ నేను కదలాలంటే అజయ్ బాబుని బెయిల్ పిటిషన్ వేసి విడిపించిన తర్వాతనే నేను హైదరాబాద్ నుంచి కదిలి బయటకు వస్తాను. అజయ్ బాబుని విడిపించే వరకు హైదరాబాద్ నుంచి నేను కదలను. నన్ను అరెస్ట్ చేసుకున్నా పర్లేదు, నన్ను ఇంకేదైనా చేసుకున్నా పర్లేదు, నేను రెడీ. ఎందుకంటే నేను అన్యాయంగా మాట్లాడడం లేదు, దురుసుగా ప్రవర్తించటం లేదు, ఎవరిని రెచ్చగొట్టడం లేదు. ఇది మాట్లాడడమే తప్పంటే ఇక మీరు ఏ శిక్ష అయినా నాకు విధించండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నా, క్రైస్తవ సమాజమా దయచేసి మీ స్వరం ఎత్తండి, గలం ఎత్తండి, మాట్లాడండి, అన్యాయాన్ని ప్రశ్నించండి. మౌనంగా ఉండిపోద్దు. ప్రవీణ్ పగడాల్ గారు చంపేశారు, అమ్మో అజయ్ బాబుని కూడా అరెస్ట్ చేశారు, అమ్మో అభినయ్ దర్శన్ కూడా అరెస్ట్ చేశారు, మనం మాట్లాడితే మనల్ని కూడా అరెస్ట్ భయపడుతూ ఉంటే, నేను భయపడుతుంటే నిన్ను భయపెట్టే వాళ్ళు ఎక్కువ అవుతారు. భయపడకు, ధైర్యంగా ఉండు, ప్రశ్నించు. ప్రశ్నించడమే తప్పైతే తీసుకెళ్తారా? మహా అయితే అరెస్ట్ చేస్తారా? చేయని. చంపుతారా? చంపని. ఎంతమందిని చంపుతారు? ఎంతమందిని చంపుతారు? చంపలేరు కదా. ప్రశ్నిద్దాం, అన్యాయాన్ని ప్రశ్నిద్దాం, లీగల్గా యాక్షన్ తీసుకుందాం, బెయిల్ పిటిషన్లు వేద్దాం, పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసులు పెడదాం, లీగల్గానే మనం ఫైట్ చేద్దాం, మన స్వరాన్ని విప్పుదాం, వాయిస్ రైజ్ చేద్దాం. క్రైస్తవుల ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్రైస్తవుల సమక్షంగా వారి పక్షముగా నేనున్నా, అభినయ్ దర్శన్ నేనున్నా. ఈ ప్రాణం ఉన్నంత వరకు, ఈ ఊపిరి ఉన్నంత వరకు, ఈ గొంతు ఉన్నంత వరకు నేను పోరాడతా. అన్యాయమైన పోరాటం కాదు, న్యాయ పోరాటం. వాక్య విరుద్ధమైన పోరాటం కాదు, వాక్యానికి అనుకూలమైన పోరాటం. దేవునికి వ్యతిరేకమైన పోరాటం కాదు, నా యేసయ్య చెప్పినటువంటి ప్రేమ పోరాటం. అన్యాయాన్ని చూసి ఓర్చుకునే తత్వం నాది కాదు, అన్యాయానికి ఎదురు తిరిగి న్యాయం వచ్చే వరకు పోరాడతా. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. క్రైస్తవ సమాజం అంతటికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ సపోర్ట్ మీ. నా వెనక మీరు ఉండండి, మీ ముందు నేనున్నా. రేపటి రోజున నన్ను అరెస్ట్ చేస్తే సుప్రియా దర్శన్ గారు వస్తారు, మా వైఫ్ వస్తారు, తను మాట్లాడతారు. మీరు ఏదైనా సరే, ఏది జరిగినా మీరు భయపడద్దు. మీరు భయపడ్డారా మొత్తం అయిపోయిందే. మీరు భయపడద్దు.